233, 231 జై జై యేసు రాజా ఆ పాటలో పల్లవి రెండో చరణం చివరి చరణం, రెండో చరణం చివరి చరణం. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే, జై జై రాజాది రాజా నీకే, జై 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 యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే, జై జై రాజాది రాజా నీకే, జై జై. సిలువరక్తములో నన్ను కడిగి, సిలువరక్తములో నన్ను కడిగి, పాపమంతా పరిహరించిన, పాపమంతా పరిహరించిన ప్రభు యేసు, ప్రభు యేసు. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే, జై జై రాజాది రాజా నీకే, జై జై. అధిక స్తోత్రములైన, అధిక స్తోత్రములైన, ఆది అంతము లేని దేవా, ఆది అంతము లేని దేవా, యుగాయుగములకు నీకే, జై జై యుగాయుగములకు నీకే, జై జై. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే, జై జై రాజాది రాజా నీకే, జై జై. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనమంతా కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం, 96వ పేజీ సంఖ్య 96, కొత్త నిబంధనలో 96 పేజీ సంఖ్య. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరు అది ఆయన మీకు అనుగ్రహించినాడు. మీరు వెళ్ళి ఫలించగలరు, మీ ఫలం నిలిచి, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనం కలిసి చదువుకుంటాం. చదవండి. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోవడము. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, యేసు ప్రభు మీకు వందనాలు. మమ్మల్ని అంగీకరించారని, మా ఆరాధన స్వీకరించారని నమ్మి స్తుతిస్తూ ఉన్నాము, విశ్వసించి ఆరాధిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మా మధ్య మీరు మహిమపరచబడుతూ వచ్చినందులకై మీకు స్తోత్రాలు. చదువుకున్న ఈ లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మేము ఫలించాలని, బహుగా ఫలించాలని, అధికముగా ఫలించాలని, మా ఫలము నిలిచి ఉండాలని దేవా ఏర్పరచుకొని నియమించారు. మీకు వందనాలు. కాబట్టి మేము ఫలించుటకు దేవా, మేము బహుగా ఫలించుటకు, అధికముగా ఫలించుటకు సాధనమైన మా పితరుల జీవితాలను మీరు మా ముందు ఉంచినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
దయగలిగిన తండ్రి, హానోకు యొక్క జీవితాన్ని మా ముందు ఉంచారు, మీకు వందనాలు. నోవాహు యొక్క జీవితాన్ని మా ముందుంచినందులకై మీకు స్తోత్రాలు. వినిన వాక్యమును మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని మా పితరులు నడిచినట్లుగా మీ అడుగు జాడల్లో నడుస్తూ మేము ఫలించినట్లుగా, అధికముగా బహుగా ఫలించినట్లుగా, మా ఫలం నిలిచి ఉన్నట్లుగా మేము ఫలించినట్లుగా కావలసిన మీ కృప దయచేయండి. దయగలిగిన తండ్రి, మీ దాసులను అపాత్రుడను అయోగ్యులను ఒప్పుకొంచున్నాను. అవసరమైన మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సిలువ రక్తం చేత కడిగి శుద్ధీకరించి దేవా మీ అమూల్యమైన తలంపులను అనుగ్రహించి మహిమను పొందుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా, పరిశుద్ధమైన శరీరంలో, పరిశుద్ధమైన రక్తంలో, పరిశుద్ధమైన పాలిభాగం పొందినట్లుగా కావలసినటువంటి మీ కృపను మా ఎడల మీరే కనపరచరమ్మని ప్రార్థిస్తున్నాం. మా మధ్యలో మీ పరిశుద్ధాత్మ యొక్క సంచారం ఉంచుదరమ్మని విశ్వాసంతో ప్రభువా శిలువ రక్తాన్ని ఆశ్రయిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనము ధ్యానం చేస్తా ఉన్నాము. దాంట్లో ఫలించుటకు అనే మాటను మనము ధ్యానం చేస్తా ఉన్నాము. మనము మొట్టమొదటి ఆదివారం ఒక మాట చెప్పుకున్నాం. మన హానోకును, ఆ తర్వాత నోవాహును మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ధ్యానించుకునే ముందు మనం ఒక మాట చెప్పుకున్నాం. ఏంటి ఆ మాట అంటే, దేవుడు మనలను ఆయా ప్రాంతాల నుంచి, ఆయా సాంప్రదాయాలు, ఆయా పద్ధతులు, ఆయా పరిస్థితుల నుంచి మనం ఏర్పరచుకున్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, మనం ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండాలి. దానికోసం దేవుడు మనలను ఏర్పరచుకున్నట్లుగా, ఒక సంఘముగా, ఒక సమాజముగా, ఒక ఇంటిలోనికి దేవుడు మనల్ని సమకూర్చినట్లు మనము చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం, సంకల్పం ఏంటి అని ఆలోచించినప్పుడు కేవలం ఆయన ప్రజలంగా మనము ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశిస్తున్నట్లుగా మనము చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి విస్తారమైన ఫలములు ఫలించిన చెట్లు కొన్ని దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ వ్యక్తుల యొక్క అంటే మానవుడిని చెట్టుతో న్యాయాధిపతుల్లో పోలుస్తూ వచ్చారు. కాబట్టి విస్తారమైన ఫలాలు ఫలించిన చెట్లుగా కొంతమంది వ్యక్తులను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. హానోకును చూసాం, నోవాహును చూసాము. ఈరోజు అబ్రహాం యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలను మనము చూసుకొని వాళ్ళలో మనం పాలిభాగం పొందడానికి మనము ముందుకు వెళతాం. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు మనకు తన వాక్యాన్ని అనుగ్రహించిన ఏకైక ఉద్దేశం ఏంటంటే, దానికి కూడా ఒక మాట చెప్పుకున్నాము. యేసు ప్రభు దగ్గర ఒక స్త్రీ అంటది కదా, ఏమంటది? నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి అంటే యేసు ప్రభు అంటాడు, అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరీ ధన్యులు అంటాడు. కాబట్టి ఎవరు ధన్యులు అంటే, దేవుని వాక్యాన్ని విని దానిని గైకొను వారు మరీ ధన్యులు. అంటే ధన్యత మాత్రమే కాదు కానీ మరి ఎక్కువైన ధన్యత మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశముగా ఈ మాటను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. సరే చూడండి, 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అంటే అబ్రహాము యొక్క జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే, నువ్వు ఇక్కడ నుంచి లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము అని చెప్తూ వచ్చి.
ఇప్పుడు చదవండి 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. కాబట్టి మొట్టమొదటిగా అబ్రహాం యొక్క జీవితము ఇంతగా ఫలించడానికి ఆయన మొట్టమొదటిగా తన జీవితంలో అలవర్చుకున్న గొప్ప సంగతి ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించుట. మనం ఆలోచిస్తే అక్కడ అంటాడు దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి. ఇంకొంచెం మనము అబ్రహాం గురించి ఇంకొంచెం మనం ముందుకు చెప్పుకోవాలంటే ఆయన యొక్క విశ్వాసం యొక్క స్థాయి ఎట్లా ఉందంటే తాను ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలు వెళ్ళెను. కాబట్టి దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు అతనితో మాట్లాడినప్పుడు వెంటనే దేవుని మాటకు ఆయన ఏం చేశాడంటే విధేయత చూపించాడు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా, ఒక వ్యక్తి విస్తారమైన ఫలములు ఫలించాలన్నా దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని మాటకు విధేయత, లోబడటమే మొట్టమొదటి విషయం. భగత్ సింగ్ గారు దైవ మర్మంలో ఒక విషయాన్ని రాశాడు. మానవుడు దేవునికి విధేయుడైనప్పుడే దేవుడు అతనిని దీవించును అంటాడు. ఒక సందర్భంలో ఆయన డైలీ బ్రెడ్ లో రాస్తాడు, మానవుడు దేవునికి విధేయుడైనప్పుడే దేవుడు అతనిని దీవించును అంటాడు. కాబట్టి ఏ విధంగా మనం ఫలించగలము, ఏ విధంగా విస్తారమైన ఫలములు ఫలించగలము, ఏ విధంగా అధికముగా ఫలించగలము, ఏ విధంగా బహుగా ఫలించగలము, దానికి సాధనం ఏంటి అంటే మొట్టమొదటిగా దేవుని మాటకు వెంటనే విధేయత చూపించు. కొన్నిసార్లు కొంతమంది దానికి సమయం తీసుకుంటారు. ఎందుకు సమయం తీసుకుంటారు అంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, బంధువుల ఇల్లు, తండ్రి ఇల్లు, దేశము, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళటం అంటే చదువుకున్నంత సులభం కాదు, చెప్పినంత సులభం కాదు, వినినంత సులభం కాదు. ఈ 3 కష్టతరమైన విషయాలే. కానీ దేవుడు అతనితో చెప్పిన వెంటనే మొదటి వచనంలో చెప్పాడు, నువ్వు నా మాట వింటే నీకు కలిగే ఆశీర్వాదం ఏంటో చెప్పాడు. 4వ వచనంలో అబ్రాము తీసుకున్న నిర్ణయం ఏంటంటే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అది చాలు. కాబట్టి వెంటనే దేవుని మాటకు ఆయన విధేయుడవుతూ వచ్చాడు. దేవుని మాటకు ఆయన విధేయుడైన కారణం చేత దేవుడు అతనిని విస్తారంగా ఫలింపజేస్తూ వచ్చాడు. మనకు ఒక మాట గుర్తుకు రావాలి. ఏంటా మాట అంటే మొదటి సమయం 2:30లో తీయదు కానీ నన్ను ఘనపరచు వారిని నేను అంటే దేవుని మాట మనం వింటున్నామంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి మనము ఘనపరుస్తున్నాం, దేవుణ్ణి మనము గౌరవిస్తున్నాం, దేవుణ్ణి మనము హెచ్చిస్తున్నాం. దేవా, నీవు చెప్పిన ప్రకారము నేను వింటాను. దేవుని వాక్యంలో అననీయ అనే వ్యక్తిని మనం అపోస్తల కార్యంలో చూస్తాం. అననీయ అనే వ్యక్తి ప్రభు తనకు ప్రత్యక్షమైనప్పుడు ఆ మాట నాకు చాలా సంతోషాన్ని కలిగించే మాట. ప్రభు దర్శనమందు అననీయ అని పిలుస్తాడు. అననీయ అని పిలిస్తే అననీయ ఏమనాలి? ఏంటి ప్రభు అనాలి, అంతే కదా? ఏంటి ప్రభు అనాలి. కానీ అననీయ ఏమన్నాడు?
చూడండి, ఇది చాలా అపోస్తుల కార్యములు మనకు చాలా అవసరమైన అది. ఏమన్నాడంటే, ఇదిగో ప్రభువా, చూడండి 9వ అధ్యాయము 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. దీని అర్థం ఏంటి? కొంచెం ఆలోచించినప్పుడు అననీయ ఎట్లా ఉన్నాడంటే, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి ఎట్లా ఉన్నాడంటే సిద్ధంగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. అననీయాని పిలిచినప్పుడు, ఇంట్లో పిల్లల్ని పిలుస్తాం మనం, పిలిచినప్పుడు వాళ్ళు ఏంటమ్మా అంటారు, లేకపోతే ఏంటి నాన్న అంటారు కదా. కానీ అననీయ ఏమంటాడంటే, చిత్తము నేనున్నాను. దాని అర్థం ఏంటంటే, ప్రభువా నువ్వు ఏదైతే నాకు ఇప్పుడు చెప్తావో దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆలోచించినప్పుడు దేవుని పని కొరకు, లేక దేవుడు తను చెప్పిన మాట కొరకు, దాన్ని నెరవేర్చే దాని కొరకు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే సిద్ధంగా. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఏ విషయమైనా కావచ్చు, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి 22వ అధ్యాయంలో నేను నీకు ఒక పర్వతం చూపిస్తే ఆ కొండ మీద నువ్వు బలర్పించాలంటే అక్కడ రాయబడితో వచ్చిన మాట ఏంటంటే, అబ్రహాం అంట పెద్దల కళ్ళు లేచాడంట, కట్టెలను చీల్చి 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి, చూస్తే ఉదయాన్నే లేచాడు, దేవుడు ఏదైతే తనకు చెప్పాడో దాన్ని చేయడానికి వెళతా ఉన్నాడు. అంతకు ముందేమో 12వ అధ్యాయంలో ఈ దేశం నుంచి బయటకు వచ్చే, నీ బంధువుల నుంచి బయటకు వచ్చే, లేకపోతే నీ తండ్రి నుంచి బయటకు వచ్చే అన్నాడు. వచ్చాడు, బానే ఉంది, అది ఓకే. కానీ ఇది రెండోది 75 సంవత్సరాలప్పుడు చెప్పాడు, ఇప్పుడు 100 సంవత్సరాలకు ఇచ్చాడు. 100 సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఆ వ్యక్తిని ఏమంటాడంటే మళ్ళీ నాకు ఇచ్చేసే అంటున్నాడు. అది కూడా సంతోషంతో చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఉదయాన్ని లేచాడు, కట్టెలు చక్కగా చీల్చాడు, అక్కడికి వెళ్ళినాక వాటిని పేర్చాడు. అబ్రహాము యొక్క జీవితం ఎట్లా ఉందంటే, దేవుడు తనతో ఏది చెప్పినా కూడా వెంటనే దానికి విధేయత చూపించేటట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం ఉంది కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట ఇక్కడ ఏంటని ఆలోచిస్తే, యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్తలో ఆ మాట మనకు 3వ అధ్యాయంలో కనపడుతుంది. యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చాలాసార్లు ఈ సంగతి నీతో మాట్లాడుతూ వచ్చాడు. బహుశా ఇప్పటికే చాలాసార్లు యేసు ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. తండ్రి అయిన దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచు, నీకు రక్షణ దొరుకుతుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచు, నీకు నిత్య జీవం దొరుకుతుంది అని చాలాసార్లు ఇప్పటికే నీకు బహుశా నీతో ప్రభు మాట్లాడి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు దాన్ని పోస్ట్ పోన్ చేస్తా ఉన్నావేమో, ఇంకొంతకాలం ఆగితే బాగుంటుంది అనుకుంటున్నావేమో, లేకపోతే జీవితంలో కొన్ని గురులు పెట్టుకుంటారు, జీవితంలో కదా కొన్ని గోల్స్ పెట్టుకొని అవి అయిన తర్వాత చూద్దాంలే ఇది అనుకుంటారు. కాబట్టి అది సరైన ఆలోచన కాదు. బైబిల్ పద్ధతి ఏంటంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి, ఇందాక ఆరాధన వర్తమానంలో చూస్తూ వచ్చాము,
ఆయన ఒక గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఒక గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఆయన రక్తమంతా కార్చాడు. ఏమైనా పొరపాటు చేశాడా? ఎవరు అన్నారంట, యేసు ప్రభు ఎందుకు ఇంత శిక్ష అనుభవించాడో తెలుసా అంటే, ఏదో పాపం చేస్తుంటాడు అన్నారంట తెలియక. యేసు ప్రభు ఏమైనా పాపం చేశాడా? ఏం పాపం చేయలేదు. ఆయనే అన్నాడు, నాలో పాపం కలదని మీలో ఎవరైనా స్థాపించగలరంటే ఎవరు స్థాపించలేకపోయారు. పరిశుద్ధుడైన దేవుడు కుమారుడు ఆయన. కానీ పాపపు శిక్ష భరించాడు. ఆ శిక్ష ఎవరిదంటే నీది కూడా. ఆ శిక్ష నీది కూడా. కాబట్టి దేవుని యొక్క మాట ఏంటంటే, యేసు ప్రభు నామమందు నీవు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసము ద్వారా నువ్వు రక్షించబడి దేవుని బిడ్డగా చేయబడితే నీకు నిత్య జీవం ఉంది. ఒకరోజు ప్రభు వస్తాడు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలుసా మనకు? ప్రభు ఎప్పుడు వస్తాడో తెలుసా మనకు? తెలీదు మనకు. అది ప్రభు చేతిలో కూడా లేదు. ఆయన ఎప్పుడు వస్తాడని ఆయన చేతిలో కూడా లేదు. అది తండ్రి వశంలో ఉంది. ఆయన ఎప్పుడు పంపిస్తే అప్పుడు వచ్చేస్తాడు ప్రభు. ఆయన కోడి కూసే వేళ వస్తాడో, లేకపోతే రాత్రి జాములో ఏ సమయం వస్తాడో, తెల్లవారుజాము వస్తాడో తెలియదు. కాబట్టి ఆయన వచ్చేటప్పటికి అందరూ కూడా గొర్రె పిల్ల రక్తములో వస్త్రాలు ఉదుక్కొని ఉండాలి. అంటే మనకు అర్థమయ్యే భాషలో రక్షణ పొంది ఉండాలి. ఆ రక్షణ పొందినప్పుడు ఏం జరుగుతుంది అంటే, పరలోక రాజ్యానికి అర్హులుగా చేస్తుంది ఈ రక్షణ. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే రక్షణ మనకు ప్రాముఖ్యమైనది. ఈ రక్షణ లేకుండా ఎవ్వరు కూడా పరలోక రాజ్యములో ప్రవేశింపలేదు. దేవుని వాక్యం మనకు పరిచయమైన సంగతే కదా. ఒక విందు జరుగుతున్నప్పుడు ఆ విందులోకి ఒక వ్యక్తి ఆ వస్త్రాలు లేకుండా వస్తాడు. వస్త్రాలు లేకుండా వచ్చినప్పుడు ఏమవుతుంది? కుమారుడా, నీ వస్త్రాలు ఏవి అని అడిగితే ఏమంటాడు? వెలుపటి ఉన్న చీకటిలో పడవేయుడి. అక్కడ ఏముంటది? ఏడుపు ఉంటది, పళ్ళు కొరుకుట ఉంటది అంటాడు. కాబట్టి యేసు ప్రభు వచ్చేసరికి రక్షించబడి ఉండాలి. ఆయన ఈ రాత్రి రావచ్చు యేసు ప్రభు. కాబట్టి ఇదే నీకు మిక్కిలి అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినం. కాబట్టి ఇప్పుడే ఒక చిన్న ప్రార్థన హృదయంలో చేసుకో. ప్రభువా, నేను కూడా మలిన వస్త్రాలతో ఉన్నాను, నేను కూడా అన్య వస్త్రాలతో ఉన్నాను. నా జీవితం దుర్గంధముతో నింపబడింది. నా హృదయంలో పాపం ఉంది. పాపపు మరకలు నన్ను అంటుకున్నాయి. నా జీవితం అంతా పాపమే. నా జన్మ పాపము, నా కర్మ పాపము నన్ను చుట్టుకొని ఉంది. మీ రక్తముతో నన్ను కడుగు అని ఒక చిన్న మాట పలికితే చాలు, వెంటనే నీ కొరకు సిద్ధంగా ఉన్న రక్తంతో నిన్ను ఆయన కడుగుతాడు. నిన్ను ఆయన బిడ్డగా చేసుకుంటాడు. నువ్వు ఫలించేటట్లుగా చేస్తాడు. ఒకరోజు ఆయన వచ్చినప్పుడు పరలోక రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్తాడు. సరే, అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము గురించి 26వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, అబ్రహాము నా మాట వినినందున అంటాడు. చూడండి 26వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని, చాలగా అబ్రహాము నా మాట విన్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అబ్రహాము గురించి. ఒక మానవుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, అబ్రహాము నా మాట విన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో భక్తుల గురించి దేవుడు రాస్తాడు, నేను వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడను. 11వ అధ్యాయం విభజన పత్రికలో రాస్తాడు, నేను వారి దేవుడిని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడట్లేదు. ఏమి కారణం అంటే, వాళ్ళు నా మాట విన్నారు, నేను చెప్పినట్లుగా చేశారు. అది కష్టతరమైన, అది ఒకవేళ కొంచెం నష్టంగా కనబడిన వాళ్ళు ఏం చేశారంటే నా మాట విన్నారు. తీసారంటే 11వ అధ్యాయం చదవండి. వచ్చిన 16 వచ్చిన చింపని ఉంటుంది ఆ మాట. చదవండి. శ్రేష్టమైన దేశంలో అనగా పరలోక సంబంధమైన దేశంలో కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి, దేవుడు అబ్రహాము గూర్చి సిగ్గుపడలేదు. దేవుడు నోవాహును గూర్చి సిగ్గుపడలేదు.
దేవుడు హానోకును గురించి సిగ్గుపడలేదు. ఏమి కారణం అంటే వాళ్ళు దేవుని మాట విన్నారు. వాళ్ళు దేవుని యొక్క అడుగుల్లో అడుగులేస్తూ నడిచారు. వాళ్ళు దేవునితో కూడా నడిచారు. లోకం ఎట్లా ఉంది అంటే లోకమంతా చెడిపోయింది, లోకమంతా పాడైపోయింది, లోకమంతా దేవుని యొక్క ఉగ్రత కింద నశించిపోవడానికి సిద్ధంగా ఉంది. అయినప్పటికీ వారు మాత్రము దేవుని యొక్క అడుగు జాడల్లో అడుగులేస్తూ వాళ్ళు నడిచారు. అందుకనే మనం పోయిన వారం ఒక మాట చెప్పుకున్నాం, నీతి మరణము నుండి రక్షించునని సామెతల గ్రంథకర్త రాస్తూ వచ్చాడు. నోవాహు యొక్క నీతి నోవాహును రక్షిస్తూ వచ్చేది. నోవాహు యొక్క నీతే మనలను కూడా. కాబట్టి మనం ఆలోచిస్తే అబ్రహాం యొక్క జీవితంలో మొట్టమొదటిగా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడినప్పుడు వెంటనే దేవునికి ఒక దైవజనుడు ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, 1,00,000 మంది ఉన్నాయి ఇక్కడ, 1,00,000 మంది ప్రజలు ఇక్కడ ఉన్నానే. మనం ఇక్కడ పట్టణానుకోండి, ఉదాహరణ చెప్తున్నా. 1,00,000 మంది ప్రజలు ఇక్కడ ఉన్నా కూడా ఈ 1,00,000 మందిలో దేవుని మాట వినే వ్యక్తి ఒక్క వ్యక్తి ఉంటే చాలు, దేవుడు 1,00,000 మందిని ఆయన వైపు తిప్పుకోగలుగుతాడు. అంటే దేవుని మాట వినే ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యమైనా కూడా చేస్తాడు. దేవుని మాట వినే ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేస్తాడు. దేవుని మాట వినే ఒక్క వ్యక్తిని నిలవబెట్టుకొని ఆ వ్యక్తిని ప్రపంచానికి ఆశీర్వాదంగా మారుస్తాడు. అదే అబ్రహాం జీవితాన్ని మనం చూడొచ్చు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంది? అబ్రహాములో అన్ని జనులు అందరూ ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. కాబట్టి మనమంతా ఈ రక్షణ ఆశీర్వాదం ఎట్లా పొందుకున్నాం తెలుసా? అబ్రహాములోనే. ఇక ముందు పొందుకునే వాళ్ళు కూడా అబ్రహాములోనే. కాబట్టి దేవుడు మనతో ఏదైనా మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడేదానికి ఆయన వినియోగించుకునే పద్ధతులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు మనకు బాగా తెలిసింది దేవుని యొక్క వాక్యం. దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు? మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఇంకా దేవుడు ఎట్లా మాట్లాడతాడు అంటే, కొంతమంది ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మీయంగా జీవించి కొన్ని పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఆత్మీయమైన సహోదర సహోదరుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు తను మాట్లాడుకునేదాన్ని ఎట్లయినా కూడా ఆయన మాట్లాడేదానికి సిద్ధంగా ఉంటాడు. కొన్నిసార్లు మనకి ఇట్లా కొన్నిసార్లు భయం వేస్తుంది. ఏదో ఒక భయం లేక ఏదో ఒక పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు మనము దేవుని వాక్యం తీయలేకే భయపడకము అనొచ్చు. లేకపోతే రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక ఆటో మీద ఒక వాక్యం కనపడింది. మనకు ఏం కనపడింది? యెహోవా నా కాపరి అని కనపడింది. అంటే మనకు వెంటనే ఏమొచ్చింది? దేవుడు నా కాపరికి ఉన్నాడు అని నాకు ఒక ధైర్యం. కాబట్టి దేవుడు ఎట్లాగైనా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. కొన్నిసార్లు దాని కొరకు అన్యులను కూడా ఉపయోగించుకుంటాడు. దేవుని వాక్యంలో మనము పరిస్థితులు చూడవచ్చు. లోకంలో కూడా కొన్ని పరిస్థితులను మనం చూడవచ్చు. కొన్నిటిని ఆయన వినియోగించుకొని పరిపరి విధాలుగా మనతో మాట్లాడతాడు. అయితే దేవుడు మనతో మాట్లాడినప్పుడు దానికి వెంటనే మనం లోబడటం అనేది ఫలభరితమైన జీవితానికి ఆరంభం. ఫలభరితమైన జీవితానికి అది ఒక ప్రారంభంగా మనం చెప్పుకోవచ్చు. అబ్రహాం తన జీవితంలో విస్తారంగా ఫలించడానికి మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే దేవుని మాటకు లోబడుతూ వచ్చాడు, విధేయుడవుతూ వచ్చాడు. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా చూస్తే దేవుని వాక్యంలో ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలక యెహోవా నామమున ప్రార్థన చేసెను.
అబ్రహాము తన జీవితంలో తను అలవర్చుకున్న రెండవ గొప్ప సంగతి ఏంటి? ఆయన ఫలించడానికి కారణం ఏంటంటే తన జీవితంలో అబ్రహాము ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చిన వాడు అని చెప్పారు. అందుకనే సొదొమ గుమర్రాలను దేవుడు నాశనం చేయాలని ఆలోచించినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? నిలిచి అంటే మొర పెడతా ఉన్నాడు, అడుగుతున్నాడు, మనవి చేస్తా ఉన్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా తనకున్న అలవాటు ఏంటంటే బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయడం. కాబట్టి ఒక వ్యక్తి రెండవదిగా ఫలించడానికి కారణం ఏంటంటే అది ప్రార్థనా జీవితం. అది ప్రార్థనా జీవితం అని చెప్పాలి. ఎందుకు ఒక వ్యక్తి ప్రార్థిస్తే ఫలిస్తాడు? ఒక వ్యక్తి ప్రార్థిస్తే ఎందుకు ఫలిస్తాడు అంటే తన జీవితంలో, అబ్రహాము జీవితంలో ఇంతగా ఫలించడానికి ఆ ప్రార్థన ఏ విధంగా ఉపయోగపడుతూ వచ్చిందంటే తాను ఆ ప్రార్థన తనకు ఒక మార్గదర్శిగా ఉంది. అంటే ఆ ప్రార్థన అబ్రహామును చేయి పట్టుకొని నడిపించింది. ఈ భూమి మీద మనము ఎటువైపు వెళ్ళాలో, ఏమి చేయాలో, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఏది కూడా మన వశములో లేదు. అంటే మనం తీసుకునే నిర్ణయము అది మనల్ని సంరక్షిస్తుందో లేదో, మనం మన జీవిత విషయమై తీసుకునే నిర్ణయము అది మనకు మేలు చేస్తుందో లేదో. అయితే దేవుడు మన విషయంలో తీసుకునే ప్రతి నిర్ణయం, దేవుడు మన విషయమై ఆలోచించే ప్రతి ఆలోచన రాస్తాడు కదా. 34వ కీర్తనలో రాస్తాడు, 34:11 అనుకుంటా, చూడండి 34:11. పిల్లలారా, మీకు వచ్చిన ఆ మాట వినుడి. ఒక్క నిమిషం అక్క, అది కాదు. యెహోవా సంకల్పములు తరతరములకుండును అంటాడు. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకుండును అంటాడు. చూడలేదు నా రెఫరెన్స్ చూస్తుంటే 34. సరే, నేను దాన్ని మళ్ళా చూపిస్తాను మీకు. యెహోవా ఆలోచన ఎంతక్క? 33:11 చదవండి అక్క. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు ఆలోచిస్తేనంట ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుందంట. ఆయన ఏదన్నా సంకల్పించాడు అనుకో, అది ఎట్లా ఉంటది? తరములకు ఉంటది. కాబట్టి ఈ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే యెహోవా యొక్క ఆలోచన వైపు మనలను నడిపించేదిగా ఉంది. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని యొక్క నడిపింపును కోరుకునేటట్లుగా చేస్తూ ఉంటది. ఈ ప్రార్థన ఏం చేసిందంటే దేవుని యొక్క ఆలోచన ఏంటని తెలుసుకునేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఆయన యొక్క సంకల్పం ఏందో తెలుసుకునేటట్లుగా చేస్తూ ఉంది. కాబట్టి అబ్రహాము ఇంతగా ఫలించడానికి రెండవ కారణం ఏంటంటే ఆయన ప్రార్థనాపరుడు. అందుకే మనం అపోస్తల కార్యంలో చూస్తే సౌలు ప్రభు యొక్క దర్శనం పొందిన వెంటనే ప్రభు ఆనీత చెప్తాడు, ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన ప్రాముఖ్యమైనది అనేది అర్థమవుతుంది. ఇంకోటి చేయొచ్చు కదా ఆయన, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే బలహీనంగా ఉన్నాడని బైబిల్లో ఉంది. తర్వాత ఆహారం పొంది బలం తెచ్చుకున్నట్లు ఉంది. బలహీనంగా ఉన్నాడు. బలహీనంగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదా. కానీ ఏం చేస్తున్నాడు ఆయన అంటే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆ ప్రార్థన ఏం చేసిందంటే భవిష్యత్ కాలంలో దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా ఆయనను మార్చి నేటికి కూడా మనల్ని ఆయన ఒక ఆశీర్వాదంగా చేసుకోవచ్చు. కాబట్టి రెండవదిగా చూస్తే ఒక వ్యక్తి ఫలించడానికి రెండవ కారణం ఏంటంటే అతని యొక్క ప్రార్థన జీవితం. ఆ ప్రార్థన జీవితం ఏం చేస్తూ ఉంటుందంటే ఆ వ్యక్తిని ఫలింపులోనికి తీసుకొని వెళుతుంది.
ఆ ప్రార్థనా జీవితము దేవుని యొక్క చిత్తము నెరవేర్చే వ్యక్తినిగా ఆ వ్యక్తి చేస్తా వస్తుంది. అదే ఆ వ్యక్తి ఫలించడానికి రెండవ కారణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బల దగ్గరికి వెళుతున్నాము, మనము దేవుడితో ఎంత సమయం గడుపుతున్నామో అది నా మట్టుకు, అది నా జీవితం ఏంటో నాకు తెలుసు, అది మీ మట్టుకు మీ జీవితం ఏంటో మీకు తెలుసు. కాబట్టి మనము ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని మాట వింటున్నామా లేదా అనేది ఒకటైతే, రెండవది ప్రార్థిస్తున్నామా లేదా, రెండవది ప్రార్థించవలసినంతగా ప్రార్థిస్తున్నామా లేదా, ఇదంతా కూడా మనల్ని మనం పరీక్షించుకునే సమయము. అందుకే మనము మార్కు సువార్త 1:35 వచనాన్ని ధ్యానం చేస్తా ఉన్నాము. ఆయన పెందలకడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే, చదివేశారన్నమాట, ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎందుకు యేసు ప్రభు ప్రార్థన చేయాలి? యేసు ప్రభు కూడా ప్రార్థన చేయాలా? దీనికి ప్రభు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఆయన ఒక చక్కటి మాదిరి మనకు చూపించడానికి కార్యాలన్నీ చేస్తా వచ్చారు. అందుకే ఒక సందర్భంలో యేసు ప్రభు శిష్యుల పాదాలు కడుగుతాడు. శిష్యుల పాదాలు ఎందుకు కడిగాడు? ఇట్లా ఉండాలి, మీరు కూడా ఇట్లా ఉండాలి అని ఒక మంచి చక్కటి మాదిరి పేతురు భక్తుడు రాస్తాడు. ఆయన మాదిరి ఉంచి పోయేను అని రాస్తాడు. కాబట్టి రెండవదిగా మనం చూస్తే ప్రార్థనా జీవితం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే ఏమవుతుందంటే, మనం ప్రార్థన చేయకపోతే, ఇందాక ఆరాధన వాక్యంలో ఒక మాట చెప్పుకున్నాం, మనం లోకం పైన, శరీరం పైన, సాతాను పైన జయము అని చెప్పుకున్నాం. ఎట్లా జయిస్తాము అంటే, ప్రార్థన ద్వారా మనము జయించగలుగుతాం. కాబట్టి అబ్రహాం తన జీవితంలో ఫలించిన చెట్టు వల్లే మనకు కనబడుతూ ఉన్నాడు. విస్తారమైన ఫలాలు కలిగిన చెట్టుగా మనకు కనబడుతున్నాడు. దానికి రెండవ కారణం ఏంటంటే, ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడుగా కనబడతా ఉన్నాడు. సరే, కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 11:10. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు చాలండి అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాం గురించి ఎలియాజర్ అంటాడు, నా యజమానుని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు? బహుగా ఆశీర్వదించాడని ఆది కాండంలో చెప్తాడు. ఆయన రెబెకాని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు లాబానుతో వాళ్ళతో మాట్లాడుతూ, నా యజమానుని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు? బహుగా ఆశీర్వదించాడు. అయితే అబ్రహాం ఎక్కడ నివసించినట్లుంది? గుడారములలో నివసించినట్లుగా ఉంది. ఏంటి సంగతి? ఒక మంచి ఇల్లు కట్టుకోలేడా? ఓ మంచి ఇల్లు కట్టుకోలేడా? ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు పనివాళ్ళు? విస్తారమైన పశు సంపద, బంగారము, వెండి చాలా ఉంది ఆయన పనివాళ్ళు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాం ఎక్కడున్నాడంటే ఆయన గుడారంలో నివసించాడు. ఇక్కడ రాస్తాడు, పునాదులు గల పట్టణము కొరకై అబ్రహాము ఎదురు చూచుచుండెను అంటాడు. కాబట్టి అబ్రహాము యొక్క గురి ఏంటి? అబ్రహాము యొక్క లక్ష్యం ఏంటంటే, ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు, ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు, విస్తారమైన బంగారం ఉండొచ్చు, విస్తారమైన వెండి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అబ్రహాము యొక్క తలంపు ఏంటంటే, పునాదులు గల పట్టణం కొరకు, అంటే భూ సంబంధమైన దేన్ని కూడా ఆయన చేయలేదు, లెక్క చేయలేదు. విస్తారమైన సంపదన కూడా మనసు దాని మీద పెట్టలేదు. యేసుప్రభు చెప్తాడు, ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు. అంతే.
ఎవరికి ఒక్కళ్ళకే ఉండాలంతే. వాస్తవానికి దేవునికి ఆపోజిట్ ఎవరంటే సాతాను. దేవునికి ఆపోజిట్ ఎవరు? దెయ్యం, సాతాను, శత్రువు. కానీ ఇక్కడ ఆపోజిట్ ఎవరు పరిశుద్ధాత్ముడు ఆపోజిట్ ఎవరిని పెట్టాడు? సిరిని పెట్టాడు. అంటే ఎందుకు పెట్టి ఉండొచ్చు అంటే ఇది మోసం చేసింది, మనసంతా దాని మీద పెట్టేట్లుగా చేసింది. నేను రక్షించబడిన ఆరంభంలో ఒక సిస్టర్ ఇట్లా అడుగుతూ వచ్చింది. అప్పటికి నా దగ్గర సమాధానం లేదు. ఏమడిగిందంటే, ఎందుకని క్రైస్తవులు కొన్ని పరిస్థితులు గుండా, కొన్ని ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటారు అని అడిగింది. నాకు అర్థం కాలేదు. నేను దానికి అప్పుడు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత దేవుడి వాక్యం చదువుకుంటా వెళ్తే నాకు 2 అద్భుతమైన విషయాలు దేవుడు చూపించడు. ఒకటి ఇది, ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండలేడు. కాబట్టి సిరి మనల్ని మోసం చేసేది. రెండవదిగా యాకోబు రాసిన పత్రికలో ఉంది, విశ్వాసమందు మనము ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, అంటే విశ్వాసమందు మనము భాగ్యవంతులంగా చేయబడాలంటే కొన్ని పరిస్థితులు గుండా మనము వెళ్ళాలి. లేదనుకోండి, విశ్వాస విషయంలో ఎప్పటికీ మనం 1వ తరగతి, విశ్వాస విషయంలో ఎప్పటికీ మనము 1వ తరగతి, కనీసం 2వ తరగతిలో కూడా వెళ్ళాలి. కానీ దేవుడేమో విశ్వాస విషయంలో మీరు పిహెచ్డి చేయాలనుకుంటాడు, ఒక పెద్ద డిగ్రీ సంపాదించాలనుకుంటాడు. కానీ మనకున్న దాన్ని బట్టి మనం దానిపైన ఆధారపడతా, దేవునిపైన ఆధారపడకుండా విశ్వాస విషయంలో ఎప్పటికీ చిన్నవాళ్ళంగానే బలహీనులంగానే ఉంటాం. ఉదాహరణకు ఒక మాట చెప్పమంటారా? దేవుడు ఈ చెప్పి నేను ముగిస్తాను. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకి విస్తారమైన ఆశీర్వాదం చెప్పి నేను నీకు కుమారుని ఇస్తా అన్నాడు. కానీ అబ్రహాం ఎంతకాలం వేచి ఉండాల్సి వచ్చింది? 20 సంవత్సరాలు. అబ్రహాంలో విశ్వాసం లేదా? అబ్రహాం విశ్వాసం లేకపోతే మొత్తాన్ని విడిచిపెట్టి వస్తాడా? అంటే ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, అబ్రహాముకు విశ్వాసం ఉంది, దేవుని మాటకు విధేయుడు అయ్యాడు, బయటకు వచ్చాడు. కానీ అది అబ్రహాముకున్న ఆ విశ్వాసముతో 22వ అధ్యాయంలో నీకు ఒక్కడే ఉన్న కుమారుని నాకు బలిగా ఇవ్వమంటే ఇవ్వలేడు ఆయన. 25 సంవత్సరాలు అబ్రహాముని విశ్వాసంలో అభివృద్ధి చేసి 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 25 సంవత్సరాలు అబ్రహామును సిద్ధపరిచి ఇప్పుడు అబ్రహాము విశ్వాస విషయంలో వీరుడిగా చేసిన తర్వాత ఒక కుమారునిచ్చి ఇప్పుడు అంటాడు, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఇలా చూసాం, కట్టెలు చీల్చి కట్టెలు పేర్చి ఇస్సాకును పండుకో. ఒక మాట చెప్పాలంటే ఇస్సాకును అక్కడ బలి ఇవ్వలేదు, కానీ ఇస్సాకును బలి ఇచ్చాడు. తన హృదయంలో దాని విషయంలో 100కి 100% దానికి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి తన భౌతిక పరంగా ఇస్సాకును చంపకపోయినా కూడా హృదయంలో ఇస్సాకును చంపేశాడు ఆయన. మృతుల్లో నుంచి మళ్ళీ పొందుకున్నాడు ఇస్సాకును ఆయన. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఉన్న విశ్వాసము కంటే ఇస్సాకును దేవుడు బలిగా ఇవ్వమన్నప్పుడు సంతోషంగా వెళ్ళినప్పుడు ఉన్న విశ్వాసముకు వ్యత్యాసం ఉంది. ఆ విశ్వాసం అనేది అభివృద్ధి చెందింది అక్కడ. కాబట్టి విశ్వాస విషయంలో మనం అభివృద్ధి చెందడానికి దేవుడు చాలా సాధనాలు వాడుకుంటాడు. కొన్నిసార్లు అనారోగ్యాన్ని వాడుకుంటాడు, కొన్నిసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులను వాడుకుంటాడు, కొన్నిసార్లు శ్రమలు వాడుకుంటాడు, కొన్నిసార్లు శోధనలు వాడుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే కీర్తనకారుడు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను. ఇప్పుడు శ్రమ ఏం చేసింది? మరి త్రోవలోకి తీసుకొచ్చింది. అది అంటే మనకు విస్తారమైన సంపద లేకపోతే భౌతికపరమైన ఇవన్నీ ఉండడం ద్వారా ఏమవుతుందంటే కొన్నిసార్లు మన దృష్టి మారిపోతుంది. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో మనం పొందుకున్న విలువైన రక్షణను పోగొట్టుకోకుండా, పరలోక రాజ్యాన్ని పోగొట్టకుండా మనం ఉండాలంటే కొన్ని పరిస్థితులు కూడా మనం తీసుకుని వెళ్తాం. అబ్రహాముకు విస్తారమైన సంపద ఉన్నా కూడా అబ్రహాం మనసు ఎక్కడ ఉంది? పునాదులు గల. కాబట్టి ఆ గురి మనం మర్చిపోకూడదు. ఆ గురి అంటే అబ్రహాం ఫలించడానికి మరో కారణం ఏంటంటే, తాను ఏది కలిగి ఉన్నా కూడా దానిపైన మనసు లేకుండా, బైబిల్ ఏముంది?
భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. కాబట్టి అబ్రహాము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోలేదు. భూ సంబంధంగా ఎంత ఉన్నా కూడా దాని మీద ఆయనకు అసలు మనసే లేదు. ఆయన మనసు ఎక్కడ ఉంది? ఆయన భూమి మీదే ఉన్నాడు, కానీ ఆయన మనసు పునాదులు గల. కాబట్టి ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మన విషయంలో ఆయన సంతోషంగా సాక్ష్యం ఇవ్వాలంటే దానికి కారణం ఏంటంటే, లేకపోతే ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మనము ఆ పునాదులు గల పట్టణంలోనికి మనం వెళ్ళాలంటే ఎప్పుడు కూడా దాని మీద ఒక గురి ఎప్పుడు కూడా దాని మీద ఒక గురి మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి మనం చేరుకోవాలి. ఒక ఊరు వెళ్దాం అనుకుంటాం, ఒక పెళ్లికి వెళ్దాం అనుకుంటాం, దానికి సంబంధించిన వస్తువులన్నిటినీ మనం చేసుకుంటాము, సిద్ధపరచుకుంటాం. పట్లపూళ్ళు ఎక్కువ మంది అమెరికా వెళ్తూ ఉంటారు, మంచిది. అయితే అమెరికా వెళ్ళడానికి ఏమేమి కావాలి అవన్నీ సిద్ధం చేసుకుంటారు. వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, మంచి మంచి పచ్చళ్ళు కావాలి, లేకపోతే మంచి మంచి వస్త్రాలు కావాలి, మళ్ళీ దాన్ని ఒక చోటకి వెళ్ళి కాటా పెట్టించుకోవాలి, ఎక్కువ తీసుకెళ్ళరు, చాలా ఉంటాయి. అంటే సిద్ధపాటు, మరి ఏవేవి తీసుకెళ్తే మంచిది, ఇవన్నీ ఉంటాయి. అట్లానే పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసేవాళ్ళు మాత్రమే దానికోసం ఎట్లా ఉంటారు? సిద్ధంగా. కాబట్టి మన ప్రభు త్వరలో రానై ఉన్నాడు, చాలా సమీపంగా ఉన్నట్లు పరిస్థితులు అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎట్లా ఉండాలంటే సిద్ధంగా ఉంటాం. కాబట్టి అబ్రహాము విస్తారమైన సంపద కలిగిన వాడే, కానీ అబ్రహాం మనసంతా కూడా ఎక్కడ ఉంది? పునాదులు గల పట్టణం పైనే ఆయన దృష్టి నిలిపిన వాడుగా కనపడతాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంటే భూ సంబంధమైన వాటి మీద ఆయన మనస్సు పెట్టుకోలేదు. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోలేదు కాబట్టి ఆ వ్యక్తి విస్తారంగా ఫలించడానికి అది కారణం అవుతుంది. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు తర్వాత ప్రార్థన చేసుకుంటాం. రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు బైబిల్ పఠనం కలిగి ఉంటాము. కాబట్టి అందరూ కూడా చేరి రావడానికి ప్రయత్నం చేయండి అనకూడదు, రండి. తర్వాత మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో కూడా ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థించాలని మనవి చేస్తాము. ప్రభు అనేకులను ఆకర్షించి బేతనీయులకు తీసుకొని వచ్చి ఆ ప్రజలందరూ కూడా మేలు పొందినట్లుగా మనం ప్రార్థించాల్సిన అవసరత బాధ్యత మన పైన. తర్వాత ఈ గ్రామంలో కొన్ని సువార్త స్టిక్కర్స్ అంటిస్తాము. ఆ పరిచర్య ద్వారా కూడా దేవుడు తెచ్చాను. కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి నా దగ్గర, అవి హెల్ప్ తీసుకొని అంటిద్దాం అనుకున్నారు. దాని తర్వాత ఆ పరిచర్యలో కూడా ప్రభు మాకు సహాయం చేయనట్లుగా, తర్వాత ఆ వాక్యాలు చదువుకొని ఎంతో మంది మేలు పొందారు. మీకు తెలుసు, ఆయన కూడా జ్ఞాపకం చేస్తున్నాను, మన బక్సింగ్ అంకుల్ ట్రాన్స్లేటర్ తిమోతి అంకుల్ ఉన్నాడు కదా, ఇప్పుడు లేదండి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఎట్లా రక్షించబడాడు అంటే, హైదరాబాద్లో ఒక పెద్ద గోడ నిండా సినిమా వాల్ పోస్టులు అంటించిందంట. వాటి మధ్యలో ఒక వాక్యం, మరి అంటించిందో రాసిందో తెలియదు కానీ ఒక వాక్యం కనపడింది. సినిమా వాల్ పోస్టుల మధ్యలో వాక్యం ఉంది. ఆ వాక్యం చదివి ఆయన రక్షించబడ్డాడు. ఆ వాక్యం చదివి ఆ అడ్రస్ తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు ఎబ్రోన్కి పంపిస్తే ఎబ్రోన్కి వచ్చి అక్కడ రక్షించబడ్డాడు. తన జీవితం అంతా కూడా దాదాపు 85-90 సంవత్సరాలు బ్రతికాడు, దేవుని సేవ చేశాడు, ఎంతో మందిని ప్రభువులోకి నడిపించాడు. అట్లా మనం ఇంతకుముందు కూడా ఇక్కడ ఈ గ్రామంలోనే చాలా చోట్ల అంటించాము. కొంతకాలం తర్వాత ఏమవుతాయి అంటే కలర్ పోతాయి అన్నమాట. వర్షాకాలం వస్తే ప్రధానంగా కలర్ పోతాయి. అయితే కొన్ని సువార్త వాక్యాలు ఉన్నాయి, తెప్పించాము. నేను ఒక సహోదరుడికి ఇచ్చాడు, అవి ఉన్నాయి, అవి అంటించాలి. ఏ ఆటంకం లేకుండా ప్రభు సహాయం చేయనట్లుగా తిరిగి ఆ మాటలు చదువుకొని చాలామంది రక్షించబడాలి. ఇంకో కోరిక కూడా ఏంటంటే వాళ్ళు బేతనీయకు రావాలి. అదొక కోరిక, వాళ్ళు రక్షించబడాలి, అది ప్రధానమైన కోరిక. తిరిగి వాళ్ళు బేతనీయకు రావాలి, అది మన అందరి కోరిక. దానికోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత
ఈ నెల 15, 16, 17 పద్మాసులో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. మైసూరు నుంచి దైవ సేవకుడు వస్తారు ఆ పరిచర్యకు. ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. ఆ మీటింగ్ల కోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఎక్స్బాబు కొరకు ప్రార్థన చేయండి. తర్వాత నిర్మల ఆంటీ కొరకు ప్రార్థన చేయండి. ఆంటీ వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆదరించబడాలి. రావు గారు చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ ఇంట్లో గురువారం కూడిక జరిగింది, వచ్చారు చాలామంది, కొంతమంది రాలేకపోయారు. అయితే ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాం. తర్వాత బాబురావు అంకుల్ వాళ్ళ బంధువు సోదరి పద్మే కదా అంకుల్, ఆమె కూడా చనిపోయారు. వాళ్ళ కుటుంబ ఆదరణ కోసం కూడా ప్రార్థన చేయాలని మనం చెప్పాం. మనం లేచి నిలబడి ఆరాధనలో భాగంగా ఉన్న మన అర్పణలు కూడా దేవుడికి అర్పిస్తాం. ఐదు 531 525 అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించేది పాట పాడుకుంటూ మన కానుకలను సమర్పిస్తాం. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించేది, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు, మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు, నీకిష్టులము ప్రకృతికి, నీకిష్టులము ప్రకృతికి దీవెనలెన్నో పొందెదము, నీకిష్టులము ప్రకృతికి దీవెనలెన్నో పొందెదము, అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, శాపమును దూరపరచి, శాపమును దూరపరచి, సర్వము క్రోధ చేసి, శాపమును దూరపరచి, సర్వము క్రోధ చేసి, అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. ఆశీర్వాదములు
పిలువబడి ఉన్న మనము ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో ఆజ్ఞలను నెరవేర్చినచో ప్రభువా మాపై చూపితివి నీకు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. ప్రేమ నమ్మకం కలిగిన దేవుని పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసు ప్రభు శ్రేష్టమైన పేట నీకు వందనాలు. మాకు ఒక శుభదినం ఇచ్చి ప్రభువా మీ యొక్క పరిశుద్ధమైన పునరుత్థాన దినం ఇచ్చి ఈ శుభదినంలో పరిశుద్ధమైన పునరుత్థాన దినంలో ప్రభువా నన్ను సజీవులుగా ప్రవేశపెట్టి వేతనీయంలో సమకూర్చి మిమ్మల్ని ఆరాధించే ఆరాధికులుగా మమ్మల్ని చేసిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అంత మాత్రమే కాదు, మా కొరకు విలువబడిన పరిశుద్ధమైన శరీరంలో పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన పరిశుద్ధమైన పాలిభాగం బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రజలముగా మీ ఇంట్లో చేరి రావడానికి మా ఎడల మీరు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు. మా ఎడల మీరు కనపరిచిన మీ గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. మీ పవిత్రమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు ఇచ్చిన మీ ఘనమైన నామములో మీ పవిత్రమైన చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారిని పంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు సెలవిస్తూ వచ్చారు, నా మందిరంలో ఆహారం ఉండనట్లుగా మీ ప్రజలను ప్రేమించి మీ ఇంటికి తీసుకుని వచ్చిన అర్పణను బట్టి మీ స్తోత్రములు. దేవా, ఆశీర్వదించండి. దేవా, మరి ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దేవుని మీ ప్రజలపైన కుమరింపచేసి దేవా మీరు మహిమ పొందుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు కృప చూపించండి, సహాయం చేయండి. మంగళవారం సంఘ ప్రార్థనలో దేవా, తిరిగి శుక్రవారం బైబిల్ పఠనంలో కావలసిన కృపను మాకు దయచేయండి. ఈ దినం స్వార్థ విషయంలో కూడా సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించమని దేవా, గాస్పెల్ స్టిక్కర్స్ అందించే విషయంలో కూడా సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు కృప చూపించండి, సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, నమ్మదగిన దేవ, మరొకరు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ ప్రజల యొక్క ప్రతి అక్కర ప్రతి అవసరత ఫిలిప్పీ 4:19 ప్రకారం మీ మహిమైశ్వర్యంలో తీర్చి మీ ప్రజలను సంపూర్ణంగా బలపరిచి ఆరోగ్య క్షేమం అనుగ్రహించి దేవ మీరే మహిమను పొందుతారని ప్రార్థిస్తూ మీ మాట వినుట ద్వారా దేవ మా కొరకు ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉంచారు. కాబట్టి మీ మాట విని మీరు మా కొరకు సిద్ధపరిచిన వాటి అన్నిటినీ మేము స్వతంత్రించుకొని మిమ్మల్ని మహిమపరిచినట్లుగా సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ చిన్న బిడ్డలు కూడా మీ పవిత్రమైన చేతులెత్తి ఆశీర్వదించుకోండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి పంపించుకోండి. యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకును సర్వలోకములు ఆయనను ప్రేమించేవాడు సదాకాలము తోడై ఉండి స్థిరపరచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.